నమస్తే. నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్‌కే లీగల్. బేసిక్‌గా పండుగ సందర్భాల్లో మనం ఏమనుకుంటాం, కుటుంబ సభ్యులందరితో కలిసి పండుగ చేసుకుంటే ఎంత బావుంటుందనిపిస్తుంది గదా! బట్ ఎవరైతే మన కుటుంబ పెద్దలుంటారో వృద్ధులు, వాళ్ళేమో వృద్ధాశ్రమాల్లో, పెళ్ళాం పిల్లలతో కొడుకులేమో ఇంట్లో ఉండి పండుగలు చేసుకుంటున్నారు. ఇలాంటి సందర్భాలు అంటే కొడుకులు వాళ్ళ ఓన్ పేరెంట్స్‌ని ఎళ్లి వృద్ధాశ్రమాల్లో వదిలేసిన సందర్భాలు మనము కొన్ని వందల, వేల చూస్తున్నాము. బట్ ఏంటంటే, ఇలా కన్న కొడుకులే, కన్న కూతుర్లే ఎవరైతే ఉన్నారో వీళ్ళెళ్లి తల్లిదండ్రులని వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు గదా! మరి వీళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోలేమో చట్టం అసలు ఏం చెప్తుంది? సో, దీని గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ అడ్వకేట్ మాలతి గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. బేసిక్‌గా ఇప్పుడు నేను చెప్పినట్టుగా కన్న కొడుకులే, కన్న కూతుర్లే వాళ్ళ పేరెంట్స్‌ని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. సో, వీళ్ళపై వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి చర్యలు తీసుకోలేరా? చట్టం ఆహ్, అసలు ఏం చెప్తుంది? చట్టము అంటే మొన్నటి వరకు గూడా చట్టాలు పర్టిక్యులర్‌లీ అంటే సీనియర్స్ కోసమే తీసుకొచ్చిందేం లేదు. కాకపోతే 2007లో సీనియర్ సిటిజన్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. ఏంటంటే వాళ్ళ మెయిన్ అంటే టార్గెట్ ఏంటంటే ఇలాంటి సీనియర్స్ ఎవరైతే పిల్లల్ని అంటే ఎవరైతే వృద్ధులున్నారో వాళ్ళకి పిల్లల్ని ఎవరైతే వదిలేసి అనాథాశ్రమంలో పెట్టడము, లేతే రోడ్ల మీద వదిలేయడం ఇవన్నీ కేసెస్ ఎక్కువైపోయినాయి. సో, ఇవన్నీ చెక్ జేయడానికి అని జెప్పేసి సీనియర్ సిటిజన్ యాక్ట్ అని చెప్పి 2007లో ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. దాని ప్రకారం ఏంటంటే, ఒకవేళ పిల్లలు ఎవరైనా సరే వాళ్ళ నిర్లక్ష్యం చేసినారు, అట్లా వదిలేశారు, లేకపోతే వీళ్ళిచ్చిన ప్రాపర్టీ వాళ్ళు పిల్లలు యూజ్ చేసుకుంటా కనీసం పెద్దవాళ్ళని అంటే వాళ్ళ తల్లిదండ్రులు కనీసం చూసుకోకపోవడము, ఇంటి నుంచి బయటికి గెంటేయడము, వీళ్ళ ప్రాపర్టీ మాత్రం ఎంజాయ్ చేస్తారు. కానీ వాళ్ళని మాత్రం ఏం చూసుకోరు. ఇలాంటి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో సీనియర్స్ అయితే ఎవరైతే అంటే మన వృద్ధులు ఎవరైతే ఇది ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేది ఉంటుంది. ఇంకోటి మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ యాక్ట్ అని ఇంకోటి ఉంటుంది. దాని ప్రకారం కూడా ఏంటంటే వాళ్ళ మెయిన్ వెల్ఫేర్ అంటే సంరక్షణ, వృద్ధుల సంరక్షణ అనేది ఇంపార్టెంట్. దాని గురించి ఈ యాక్ట్ అనేది వచ్చింది. ఒకవేళ వృద్ధులకి ఇలాంటిది ఏమన్నా ప్రాబ్లం అయింది, పిల్లలు పట్టించుకుంటలేరు, లేకపోతే ఆస్తులనేది తీసేసుకొని వాళ్ళ ఆస్తులు తీసుకొని వాళ్ళని ఇంటి నుంచి బయటకి గనుక గెంటేస్తే వీళ్ళెళ్ళి సీనియర్స్ ట్రిబ్యునల్‌లో మెయింటెనెన్స్ ట్రిబ్యునల్‌లో వాళ్ళెళ్ళి కేస్ అనేది కంప్లెయింట్ అనేది ఫైల్ చేయొచ్చు. సో, ఆ కంప్లెయింట్ అనేది తీసుకున్నాక సెక్షన్ 2 అంటే క్లాజ్ 2 ఆఫ్ సెక్షన్ 7 ఆఫ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కంప్లెయింట్ ఫైల్ చేస్తే మనకి అంటే వృద్ధులకి ఒక ఎంక్వైరీ జరిగి, ఇన్వెస్టిగేషన్ జరిగి ఒకవేళ వృద్ధులు చెప్పింది కరెక్టే అని అనిపిస్తే గనక ఆ పిల్లలకి శిక్ష అనేది జడ్జి ఇచ్చేస్తారు. కట్ కట్. ఒకవేళ ఒకవేళ తల్లిదండ్రులు ఒకవేళ పిల్లలు తప్పు చేసున్నారు, తల్లిదండ్రులు చేసిన కంప్లెయింట్ కరెక్టే అని అనిపిస్తే, సబబు అనిపిస్తే అదే ఆస్తి తీసుకొని బయటికి గెంటేయడం అదంతా ఇన్వెస్టిగేషన్‌లో కరెక్ట్ అని తెలిస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. సో, ఒకవేళ వీళ్ళెళ్లి కేస్ పెట్టినా, లేకపోతే మీరన్నట్లు ఆ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఎవరుంటారో వాళ్ళకెళ్లి చెప్పినా గూడా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో, ఆస్తి అనుభవిస్తున్నట్టు పిల్లలు, వాళ్ళు హ్మ్. ఆస్తిని తిరిగి ఇవ్వకపోతే ఏమవుతుంది? బేసిక్‌గా మద్రాస్ హైకోర్టు ఏం చెప్తుంది దీని గురించి? మద్రాస్ హైకోర్ట్ ఇదే చెప్తుంది. ఇదే నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే, ఒకవేళ పిల్లలు గనుక ఆస్తులు తీసుకొని అంటే ఒక సెటిల్మెంట్ డీడ్ లాగా చేస్తారు గదా! ఇప్పుడు ఆస్తి ఇవ్వాలి అంటే ట్రాన్స్‌ఫర్ జరగాలి. తల్లిదండ్రుల నుంచి పిల్లలకి ఆస్తి ట్రాన్స్‌ఫర్ అనేది అవ్వాలి. సో, ఆ సెటిల్మెంట్ డీడో లేతే గిఫ్ట్ డీడో ఏదో ఒకటి చేస్తారు. ఆ డీడ్‌తోని వాళ్ళ పేర్లు మారిపోతాయి. అంటే తండ్రి పేరు నుంచో లేతే తల్లి పేరు నుంచో పిల్లల పేరు మీద మారిపోతది. దాన్ని సెటిల్మెంట్ డీడ్ అంటారు. అందులో ఏంటంటే ఒక వర్డ్ యూజ్ చేస్తారు. ఔట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ అని చెప్పేసి ఇస్తున్నాము. అంటే మామూలుగా సేల్ డీడ్స్‌లో ఎట్లా జరుగుతది? ఒక అమౌంట్ ఇచ్చి, ఈ అమౌంట్ కట్టి మనం కొనుక్కుంటాం. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్రీగా ట్రాన్స్‌ఫర్ అయితుంది. అంటే తండ్రి నుంచి పిల్లలకి ఫ్రీగా ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది ప్రాపర్టీ, టైటిల్ అనేది. అప్పుడు లవ్ అండ్ అఫెక్షన్‌తోని ఇస్తున్నాం అన్నట్టు ఉంటుంది. సో, ఎవరైతే పిల్లలు అది తీసుకున్నాక, ఆ ప్రాపర్టీస్ తీసుకున్నాక తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తారో, వాళ్ళకి ఇచ్చిన ప్రాపర్టీ తిరిగి మళ్ళా వాపసు తల్లిదండ్రులు తీసుకోగలుగుతారు. క్యాన్సిల్ చేసుకోగలుగుతారు. సెటిల్మెంట్ డీడ్ అదంతా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో, ఇది క్యాన్సిల్ చేసుకోవాలంటే ఈ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్‌లో ఎళ్లి కేస్ ఫైల్ చేసుకుంటే మద్రాస్ హైకోర్టు చెప్పింది కూడా అదే. పిల్లలు గనక ఆస్తులు తీసుకొని వాళ్ళని సరిగ్గా చూసుకోకపోతే వాళ్ళ ఆస్తులు వాళ్ళు వాపస్ తీసుకోవచ్చు అని చెప్పేసి తీర్పిచ్చింది. ఒకవేళ తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తి పత్రాలని రద్దు చేసుకోవాలనుకుంటున్నారు. ఇది ఏ విధంగా చేసుకోవచ్చు? ప్రాసెస్ ఏంటంటే మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ అని ఒకటుంటుంది.
అక్కడికెళ్ళి కంప్లెయింట్ ఫైల్ చేయాలి. ఏదైతే డాక్యుమెంట్స్ ఉందో ఆ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. అది వాళ్ళు పరిశీలించి దానికి కంప్లెయింట్ ఫైల్ అయిన తర్వాత పిల్లల్ని కోర్టుకి పిలిపించి విచారణ చేసి ఒకవేళ అది కరెక్ట్ అని అనిపిస్తే వాళ్ళకి ఆ ఆస్తి అనేది వాపస్ ఇవ్వమని చెప్పి అదొకటి ఉంటుంది. లేదు పిల్లలని నిర్లక్ష్యం చేస్తున్నారని కంప్లెయింట్ పెడితే కూడా వాళ్ళకి మందలించి మీ తల్లిదండ్రులను చూసుకోండి అని చెప్పి నెలకి ఇంత మెయింటెనెన్స్ ఇవ్వండి అని చెప్పేసి జడ్జి గారు తీర్పిస్తారు. సో బేసిక్గా ఇందాక మీరు అన్నట్లు లవ్ అండ్ ఎఫెక్షన్ అనే ఒక పదాన్ని వాడుతూ ఉంటారు. అంటే ఇది ఏ సందర్భాల్లో అంటే వాడమని కూడా చెప్తూ ఉంటారు. అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇది ఏ సందర్భాల్లో వాడతారు, అంటే దీనికి అర్థం ఏంటి, ఇది వాడితే ఏమవుతుంది, లేకపోతే ఆ పదాన్ని వాడకపోతే ఏం జరుగుతుంది? లవ్ అండ్ ఎఫెక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీ నుండి నేను ఒక ఆస్తి కొనుక్కున్నాను. ఓకే, మీ దగ్గర నుంచి నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను. మీరు దాని రేటు 10 లక్షలు అని చెప్పారు. నేనేం చేస్తాను, ఆ 10 లక్షలు మీకు ఇచ్చి నేను ఇది కొనుక్కుంటా. అంటే ఆస్తి మీది కానీ నేను తీసుకుంటున్నా. సో అది సేల్ డీడ్ అవుతుంది. ఆ సేల్ డీడ్లో ఏం రాసుకుంటాము, ఇంత పలానా అమౌంట్కి నేను ఇంత పలానా డబ్బులు ఇచ్చి నేను కొనుక్కున్నాను అని నేను చెప్తా. కానీ తండ్రి నుంచి పిల్లలకి ఇస్తున్నారు అంటే ఇక్కడ డబ్బుల వ్యవహారం ట్రాన్సాక్షన్ అనేది ఏది ఉండదు. అవునా? సో ఫ్రీ ఇస్తున్నట్టే. ఆ ఫ్రీ కూడా ఎందుకు ఇస్తున్నాము అంటే అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్, అంటే ప్రేమ ఆప్యాయతోని నేను ఈ ఈ ఆస్తి అనేది నేను నా పిల్లలకి ఇస్తున్నా అని చెప్పి రాస్తారు. సో ఏ లవ్ అండ్ అఫెక్షన్తోనైతే ఆ ఆస్తి అనేది పిల్లలకి ఇస్తున్నారో, ఒకవేళ అదే ఆ లవ్ అండ్ అఫెక్షన్ కనుక పిల్లలు మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారము అది క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ గిఫ్ట్ డీడ్, క్యాన్సిలేషన్ ఆఫ్ సెటిల్మెంట్ డీడ్ అనేది తల్లి ఆర్ తండ్రి పిల్లలకి ఇచ్చిన ఆస్తిని ఏ టైంలో అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు. దానికి వెళ్ళి ట్రిబ్యునల్లో కంప్లైంట్ చేయొచ్చు ఆర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేయొచ్చు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే కలెక్టర్, అక్కడికి వెళ్ళి మనం అర్జీ పెట్టుకోవచ్చు. ఇట్లా నా పిల్లలు నన్ను చూడట్లేదు, నాకు ప్రొటెక్షన్ కావాలి, నాకు సేఫ్టీ లేదు అంటే ఒకవేళ పిల్లల నుంచి ఇబ్బంది ఉండే ఏదైనా ప్రాబ్లం అయితే, కొన్ని మంది ఈ ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కదా, ఒక కూతురు వేరే ఒక కంట్రీలో శ్రీలంకలో అనుకుంటా సొంత తల్లిని చాలా కొట్టింది. అంటే తల్లిని చాలా 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంటుంది, వాళ్ళ మదర్ని చాలా అంటే చూసుకోలేక చాలా విపరీతంగా కొట్టింది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఒకవేళ అలాంటి ప్రొటెక్షన్ కానీ కావాలి అనుకుంటే కూడా కంప్లైంట్ పెట్టచ్చు. రెండోది ఇది ప్రొటెక్షన్ కోసం. రెండోది ఒకవేళ సరిగ్గా పిల్లల్ని సరిగ్గా చూసుకోవట్లేరు తల్లిదండ్రులు అంటే కూడా వెళ్ళి అంటే డబ్బులు ఇవ్వడము, నెల మెయింటెనెన్స్ చూసుకోవాలి కదా, నెలకు వాళ్ళకి ఫుడ్, షెల్టర్, బట్టలు ఇవన్నీ బేసిక్ కమ్యూనిటీస్, అంటే మినిమం ఒక మనిషికి ఉండాల్సిన అవసరాలు ఇవి. సో ఏమంటారు, సాధారణ అవసరాలు కూడా తీర్చలేని పిల్లలు ఉంటారు. అలా ఉన్నప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేస్తే ఏమవుతుందంటే ఆ అవసరాల తగ్గట్టు జడ్జి గారు జడ్జ్మెంట్ ఇస్తారు. ప్లస్ వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, అంటే వీళ్ళకి ఎంత ఇచ్చే సిచ్యువేషన్ ఉన్నారు, ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు, అంటే వీళ్ళకి నెలకి ఎంత జీతం వస్తుంది దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసి నెల ఇంత ఇవ్వాలని చెప్పేసి ఏమంటారు జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు అన్నట్టుగా ఎవరైతే పిల్లలు తల్లిదండ్రులకు మెయింటెనెన్స్ డబ్బులు కూడా ఇవ్వరు అని మీరు ఒక వర్డ్ యూజ్ చేశారు. నేనేమంటా అంటే కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు అసలు పిల్లల్ని ఏదో వదిలేసినట్టు చూసుంటారు. సో వీళ్ళు కూడా అంటే చివరి రోజులు ఏవైతే ఉంటాయో వృద్ధాప్యంలో అప్పుడు వెళ్ళి మా పిల్లలు మమ్మల్ని చూసుకోవట్లేదని కేసు వేసే అవకాశాలు ఉంటాయా? ఒకవేళ తల్లిదండ్రులు చూసుకోకపోయినా ఏమైనా సరే తల్లిదండ్రులు పిల్లల్ని కన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అలాగే తల్లిదండ్రులు ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత పిల్లలు కూడా తల్లిదండ్రులను చూసుకోవాలి, అది వాళ్ళ బాధ్యత. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఆ ఏజ్లో ఆ వయసులో వాళ్ళు సంపాదించుకోలేరు, వాళ్ళని వాళ్ళు చూసుకోలేరు. మరి వీళ్ళు కూడా చిన్నప్పుడు సంపాదించుకోలేరు, వాళ్ళని వాళ్ళు చూసుకోలేరు. అలాంటి సందర్భాల్లో వాళ్ళని చూసుకోకుండా ఇప్పుడు నేను చిన్నప్పుడు పెట్టలేదు కదా అని చెప్పేసి నేను వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత నేను అడగకుండా ఉండడం ఉండదు. అర్థమైందా? ఒకవేళ అంటే తల్లిదండ్రులు ఇది నేను చిన్నప్పుడు చూసుకోలేదు కదా అని ఒకటి చూపించి నువ్వు మెయింటెనెన్స్ ఇవ్వద్దు అనడానికి చట్టంలో ఎలాంటి ప్రావిజన్ లేదు అట్లా. ఓకే, సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి ఏమని చెప్తుందంటే భర్త తన భార్యని పోషించాల్సిందే, భర్త తన పిల్లల్ని పెళ్ళయ్యే వరకు పోషించాల్సిందే. సెక్షన్ 125 ఇది కూడా చెప్తుంది ఏంటంటే తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదే అని చెప్పి. సో చట్టం ఇది చెప్తుంది కాబట్టి చిన్నప్పుడు చూసుకున్నారా లేదా అనేది పక్కకి పెడితే పిల్లలు తల్లిదండ్రులని ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు చూసుకోలేని టైంలో వీళ్ళు వాళ్ళని పోషించాల్సిందే డబ్బుల పరంగా అండ్ ఆల్సో చూసుకోవడంలో కూడా. సీనియర్ సిటిజన్స్కి
ఈ సహాయం ఎవరు చేస్తుంటారు అంటే సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఆఫీసర్లుగా కూడా కొంతమంది ఉంటారు, అంటే సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు. సో వీళ్ళ బాధ్యతలు ఏంటి అసలు? సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఒకటే. వాళ్ళు ఏం చేయాలి అంటే ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో, ఇప్పుడు స్కీమ్స్ అంటే సీనియర్ సిటిజన్స్ కోసం కొన్ని స్కీమ్స్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. సో ఆ స్కీమ్స్ అనేవి ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా, మళ్ళీ ఎన్జిఓస్ కూడా ఉంటాయి, సీనియర్ సిటిజన్ ప్రొటెక్ట్ చేసే ఎన్జిఓస్ ఉంటాయి, అవి కూడా సరిగ్గా అంటే మెయింటైన్ చేస్తున్నాయా లేవా, ఇలాంటి వాటి మీద అంటే కరెక్ట్గా మెయింటైన్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి ఈ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఉంటారు. అంటే తమ ఆస్తులు లాక్కొని ఏవైతే కొడుకులు కోడలు ఉంటారో వీళ్ళు సరిగ్గా చూసుకోవడం లేదు వాళ్ళ అత్తమామల్ని కానీ తల్లిదండ్రులు కానీ, అలాంటప్పుడు సీనియర్ సిటిజన్స్ తీసుకోవాల్సిన మొదటి స్టెప్ ఏంటి? సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఒక కంప్లైంట్ ఫైల్ చేయాలి. మీరు యాజ్ ఎ అడ్వకేట్గా ఇలాంటి కేసు ఎన్నో చూసుంటారు, మీ అనుభవానికి వచ్చిన కేసులో అంటే మీరు గుర్తించింది ఏంటి అందులో? ఫస్ట్ ఏంటంటే ఒకవేళ సీనియర్ సిటిజన్స్కి పిల్లలతోని ఇబ్బంది అయింది అంటే ఇచ్చిన ప్రాపర్టీ వెనక్కి తీసుకోవాలనుకుంటున్నారు, ఎందుకంటే సరిగ్గా చూసుకోవట్లేదు కాబట్టి అదొకటి, లేకపోతే నెల నెల మెయింటైన్ చేయట్లేదు అని ఇంకొకటి. సో ఇలాంటి కంప్లైంట్స్ ఏమన్నా సీనియర్ సిటిజన్స్కి ఉంటే వెళ్ళి కంప్లైంట్ ఫామ్ ఏ అని ఒకటి దొరుకుతుంది, ఆ ఫామ్ ఏ ఒకటి ఫిల్ చేసేసి ట్రిబ్యునల్లో ఇవ్వాలి. ట్రిబ్యునల్ ఇస్తే అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. దాంతోపాటు మీ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ ఏదైతే మీరు గిఫ్ట్ డీడ్ కానీ సెటిల్మెంట్ డీడ్ కానీ మీ పిల్లలకైతే ఇచ్చినారో ఆ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఏదైతే ప్రూఫ్ ఉందో అంటే పిల్లలు సరిగ్గా చూడట్లేదు అనేది ఒక ప్రూఫ్ ఉంటుంది కదా, అది కూడా క్లియర్గా అర్థమయ్యేటట్టు ఉండేట్టు ఏదైనా ప్రూఫ్, ఇవన్నీ కూడా పెట్టి కోర్టులో కేసు వేసుకుంటే జరుగుతుంది. ఇంకా నా ఎక్స్పీరియన్స్ వరకు వచ్చి నేను చూసినప్పుడు మాత్రం ఎలా అంటే ఒక తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఆల్మోస్ట్ 80 ఏళ్ళు దాటింది. ఏం చేశారంటే ఒక్కడే కొడుకు, ఆ కొడుక్కి మొత్తం ఆస్తి ఇచ్చేశాడు. అది ఒక 5 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చేస్తాడు. ఆ 5 అంతస్తుల బిల్డింగ్ నుంచి నెల నెల రెంట్స్ వస్తూ ఉంటాయి. కొడుకు ఏం చేయడు, కానీ ఆ 5 అంతస్తుల బిల్డింగ్ నుంచి వచ్చే రెంట్స్తోని కొడుకు కోడలు బతుకుతారు. అయితే బతికినప్పుడు ఏమవుతుందంటే ఒక ఫ్లోర్లో వీళ్ళు ఉంటారు, 5 ఫ్లోర్లో ఒక ఫ్లోర్ వీళ్ళు ఉంటారు. వీళ్ళ ఫ్లోర్లు ఏంటంటే వీళ్ళకి సరిపోవట్లా, వీళ్ళు ఏం చేసినారు పాతిల్లో ఏదైతే ఉంటుందో ఒక రేకుల షెడ్, అంటే రేకుల నుంచి మొత్తం నీళ్ళు పడుతూ ఉంటాయి, ఆ రేకుల షెడ్ని ఇద్దరు తల్లిదండ్రులు పంపించేసి వీళ్ళు ఈ 5 స్టోర్ బిల్డింగ్లో వీళ్ళే ఉంటున్నారు, రెంట్స్ వీళ్ళే అనుభవిస్తున్నారు. కనీసం ఆ డబ్బులు కూడా తల్లిదండ్రులకి కనీసం 1000-2000 కూడా ఇవ్వట్లేదు. అంటే వీళ్ళు ఎలా బతకాలి, బతకడం కష్టమే, ఆ రేకుల ఇంట్లో ఉండడం కష్టమే. సో అది లోవర్ కోర్టులో అంటే కలెక్టర్ దగ్గర కేసు ఫైల్ అయింది, కలెక్టర్ దగ్గర నుంచి వాళ్ళకి ఎలాంటి ఏమంటారు దొరకలేదు. అప్పుడు వెళ్ళి హైకోర్టులో కేసు వేస్తే అంటే ఆ హైకోర్టులో కేసు వచ్చిన చూసినా ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు, ఇచ్చాం కదా ఇల్లు అంటున్నారు. ఇల్లు ఇస్తే సరిపోదు కదా, ఇచ్చింది ఒక రేకుల ఇల్లు, అక్కడ ఎక్కడ బతుకుతారు, నెల నెలకి ఫుడ్ బట్టలు ఇవన్నీ ఎట్లా వస్తాయి. సో ఇది క్వశ్చన్ చేసినప్పుడు ఆ పిల్లల్ని అంటే కొడుకు ఎవరైతే వచ్చినాడో కోర్టుకి జడ్జి గారు చాలా తిట్టి మెయింటెనెన్స్ ఒక 5 నెలల మెయింటెనెన్స్ ఒకేసారి బ్యాంకులు ఇప్పటికిప్పుడు ఒక రోజు 24 అవర్స్లో వేసేయమని చెప్పి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. సో ఇది నేను చూసిన కేసులలో ఒక వన్ ఆఫ్ ద కేసు ఇది. సో కేసుల గురించి కూడా మనం మాట్లాడుకుంటే అండ్ వీడియోస్ కూడా మనం చాలా చూస్తుంటాం. అంటే వీళ్ళు ఉంటారుగా వృద్ధుల్ని ఎత్తి మంచం మీద నుంచి కింద పడేయడం, కొట్టడం, మామూలుగా కోడలు అయితే కొడుకులు లేనప్పుడు ఇష్టం వచ్చిన కొట్టడం, తిట్టడం, కాళ్ళతో తన్నిన వీడియోలు కూడా మనం చూసాం. సో అంతెందుకు సొంత కూతుర్లు కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఒక వీడియోలో నేనేం చూసానంటే బైక్ మీద తల్లిదండ్రులు ఇద్దరిని ముసలోళ్ళు 90 ఏళ్ళ పైన ఉంటారు, వాళ్ళని బైక్ మీద కూర్చోబెట్టుకొని రోడ్డు మీద దింపేసి వదిలేసి ఆ బ్యాగ్ వాళ్ళ మీద ఇసిరేసి వాళ్ళ ముఖం మీద ఇసిరేసి వాళ్ళ బట్టల బ్యాగ్ వాళ్ళ ముఖం మీద ఇసిరేసి ముందుకెళ్ళిపోతాడు. వాళ్ళ పాపం అక్కడ ఏడ్చుకుంటూ కూర్చుంటే పోతారు, ఏం చేయాలని అర్థం కాక ఎక్కడికి వెళ్ళాలని అర్థం కాక. ఇలాంటి వాళ్ళ కోసం ఇలా వృద్ధుల బాగోగుల కోసం ఏమైనా చట్టాలు ఉన్నాయంటారు? ఈ చట్టమే ఉంది, సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 అండ్ ఇప్పుడు మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ యాక్ట్, ఈ 2 యాక్ట్స్ కూడా ఈ వృద్ధుల రైట్స్ అనేది కాపాడుతాయి అన్నమాట. ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళి ఈ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్లో కేసు పెట్టచ్చు, లేకపోతే కలెక్టర్ దగ్గర కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటుందో ఆ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటే ఒక పలానా డేట్ రోజు పిలిపిస్తే ఆ పలానా డేట్ రోజు వెళ్ళి మీ బాధ చెప్పుకుంటే యాక్షన్ పిల్లల మీద తీసుకుంటారు. మనవాళ్ళు మనవరాళ్ళు అని కూడా కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం, వీళ్ళని కూడా పిల్లల కిందకే వస్తుంది అని కూడా కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారు. అంటే దీనికి కోర్టు ఏం చెప్తుంది, ఏ సందర్భంలో ఇలా మనవాళ్ళు మనవరాలు కూడా పిల్లల కిందకే వస్తారని చెప్తుంది?
ఇప్పుడు సెక్షన్ 125 ఆఫ్ సిఆర్‌పిస్‌లో ఇది మొత్తం ఉంటుంది. ఏంటంటే తల్లిదండ్రులని పిల్లలు చూసుకోవాలి. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లలు చూసుకోవాలి. అంటే ఈ ముందు జనరేషన్ వాళ్ళని, ఆ తర్వాతి జనరేషన్ వాళ్ళు చూసుకోవాలనేది సెక్షన్ 125 చెప్తుంది. సో, అది అందరికీ కవర్ అయితది. గ్రాండ్ చిల్డ్రన్‌కి అంటే మనవళ్ళకి, మనవరాళ్ళకి కూడా అది ఈ సెక్షన్ అనేది అప్లై అయితది. ఈ చట్టం అమలు చేసే అధికారి ఎవరైతే ఉంటారో ఆయన ఎవరు? అండ్ ఎలాంటి అధికార హోదా ఆయనకుంటుంది? ఇది ఏంటంటే ఇప్పుడు ఏదైతే మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ ఉందో దాంట్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు. ప్రిసైడ్ ఆఫీసర్ అంటే ఎవరు కాదు, జడ్జ్. సో, సబ్ క్లాస్ 2 ఆఫ్ సెక్షన్ 7 ఆఫ్ 2007 యాక్ట్ సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఒక జడ్జ్‌లా వ్యవహరిస్తారు. మనం ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఎళ్లి కంప్లెయింట్ చేస్తే, ఇప్పుడు నేను చెప్పినట్టు కంప్లెయింట్ తీసుకోవాలి. వాళ్ళు కంప్లెయింట్‌లో ఏమేమి రాసినారో అదంతా చూసుకొని కేస్ ఏంటిదని చూసి దానికి తగ్గట్టుగా జడ్జ్‌మెంట్ అనేది ఇస్తారు. ఒకవేళ అది ఆస్తిది అనుకోండి, ఆస్తి వాపస్ తీసుకోవాలి, క్యాన్సిలేషన్ ఆఫ్ డీడ్ అనుకుంటా, క్యాన్సిల్ చేయడానికి ఆర్డర్స్ ఇస్తారు. లేదు పిల్లలు సరిగ్గా చూసుకోవట్లేదు అంటే దానికి తగ్గట్టుగా పిల్లలకి చూసుకోమని చెప్పి అదొకటి, ప్లస్ నెలకి ఇంత ఇయ్యమని చెప్తారు. ఒకవేళ గనక వాళ్ళు పిల్లలు ఆర్డర్స్ ఇచ్చినాక కూడా అది జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్స్ పాటించకపోతే వాళ్ళకి 3 నెలల నుంచి 6 నెలల వరకు జైలు శిక్ష ఉండొచ్చు. అండ్ ఆల్సో ఒక 10,000 ఫైన్ కూడా వాళ్ళ మీద పడుతుంది. బేసిక్గా ఈ తల్లిదండ్రులను వదిలేసి, అత్తమామలను వదిలేసి ఉన్న వాళ్ళ ఆస్తి అనుభవిస్తున్న పిల్లలకి చట్టం ఏం చెప్తుంది? అసలు ఆ సీనియర్ సిటిజన్స్‌కి ఎలాంటి అవసరాలు తీర్చాలని చెప్తుంది? ఇప్పుడు ఆర్టికల్ 41 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే, సీనియర్స్ అనేది సీనియర్స్‌కి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ రైట్స్ అనేది వాళ్ళకి ఉండాలి అని చెప్పి. సో, ఈ ఆర్టికల్ 41 కాన్స్టిట్యూషన్ నుండే సీనియర్ సిటిజన్ యాక్ట్ వచ్చింది. మళ్ళీ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ యాక్ట్ అనేది వచ్చింది. దీని ప్రకారం ఏంటంటే, ఒక కంప్లెయింట్ కనుక పెడితే ఇప్పుడు ఒకవేళ ప్రాపర్టీ కనుక క్యాన్సిల్ చేసుకోవాలంటే ప్రాపర్టీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ మెయింటెనెన్స్ అడుగుతున్నారు అంటే పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకుంటారు, అసలు డబ్బులు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళు కనీసం తినడానికి కూడా లేదు. సో, ఏం చూస్తారంటే బేసిక్ నీడ్స్ ఏవైతే బేసిక్ నీడ్స్ పేరెంట్స్కి ఉంటాయో, ఎట్లా అంటే ఫుడ్, మళ్ళీ షెల్టర్ అంటే ఉండడానికి ఇల్లు, మళ్ళీ మెడికల్ ఖర్చులు, అది కాకుండా ఇంకేమైనా ఖర్చులు, ఇవి క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే లెక్కేస్తారు. ఎంత అవసరము తల్లిదండ్రులు 2,000, 3,000, 4,000 అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సేమ్ టైం కొడుకు ఎంత సంపాదిస్తున్నాడు అనేది చూస్తారు. సో, దీనికి లెక్కేసి నెలకి ఇంత ఇవ్వాలి, అమ్మకింత, నాన్నకి ఇంత, అంటే మెడికల్ కూడా చూసుకోవాలి కదా. వృద్ధాప్యం వచ్చిన తర్వాత మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ఖరాబ్ అయిపోయి ఉంటుంది, అప్పుడు షుగర్ ఏదో ఉంటుంది. దాని తగ్గట్టు మెడిసిన్స్కి తగ్గట్టు డబ్బులు అనేది లెక్క కట్టి ఇంత ఇవ్వాలని చెప్పేసి అది జడ్జిమెంట్ అనేది, ఆర్డర్స్ అనేది జడ్జి ఇస్తారు. అట్లా కాకుండా గవర్నమెంట్ కూడా ఎన్నో స్కీమ్స్ పెట్టింది. ఇందిరాగాంధీ నేషనల్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి అదొకటి. మళ్ళీ ఎన్జిఓస్లో కూడా ఏంటంటే ఫ్రీ షెల్టర్ ఇస్తారు. అంటే ఎన్జిఓస్ అంటే ఏంటి, అనాథాశ్రమాలు మనకి ఎక్కడంటే అక్కడ కనిపిస్తున్నాయి. కొంతమంది ఫండింగ్ చేసుకుంటా కూడా ఫ్రీగా షెల్టర్ ఇస్తున్నారు అని చెప్పేసి అట్లా ఇస్తున్నారు. అక్కడ కూడా వెళ్ళి పేరెంట్స్ ఉండొచ్చు. సో, ఇవన్నీ చెక్ చేయడానికి ఆఫీసర్స్ అని ఉంటారు, వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు ఈ స్కీమ్స్ అన్ని, ఎన్జిఓస్ అన్ని కరెక్ట్ చేస్తున్నారు అని చెప్పి. ఒక తల్లిదండ్రులకి 2 కొడుకులు ఉన్నారు. సో, అందులో ఒక్కరు మాత్రమే తల్లిదండ్రులను చూసుకుంటున్నారు. సో, తల్లిదండ్రులు అప్పుడు ఆ ఒక్క కొడుక్కి ఆస్తి ఇవ్వచ్చా? ఆ ఒక్క కొడుక్కి ఇస్తే చెందుతుందా, లేకపోతే ఇద్దరికి సమానంగా ఆస్తి పంచుకోవాలా? ఇప్పుడు ఒకవేళ ఆ ఆస్తి అనేది తండ్రిదే, అంటే తండ్రి ఆర్జించుకున్న డబ్బు ఆస్తిది, అంటే వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి రాలేదు, తనే స్వతహా ఆర్జించుకున్న ఆస్తి అయి ఉంటే అది ఆయన ఎవరైనా వీలునామా త్రూ ఇచ్చుకోవచ్చు. అంటే నా కొడుకు నాకు చాలా సేవ చేసినాడు అని చెప్పేసి కొడుక్కి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొడుకులు అసలు, అంటే ఒక 2 కొడుకులు ఉండి ఒక కూతురు ఉందనుకోండి, 2 కొడుకులు అసలు ఎలాంటిది కూడా పట్టించుకోలేదు తల్లిదండ్రులని, కూతురు మాత్రమే చేసింది అనుకోండి. ఒకవేళ అది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయి ఉంటే తండ్రి మొత్తం ఆస్తి కూతురికి ఇవ్వచ్చు, మొత్తం తన పేరు మీద పెట్టేయచ్చు. దానికోసం ఒక వీలునామా అనేది చేసేసి ఇచ్చేస్తే మొత్తం ఆస్తి ఎవరికైతే రాసిచ్చారో వాళ్ళకి చెందుతుంది. సో, కొన్ని సందర్భాల్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏం జరుగుతుందంటే తల్లిదండ్రుల్ని చంపడానికి కూడా వెనకాడినటువంటి పిల్లల్ని మనం చూసాం. సో, తల్లిదండ్రుల్ని అంటే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళని తిట్టినా, ఒకవేళ కొట్టినా, అసభ్యకరమైన పదజాలంతో యూజ్ చేసినా కూడా ఇలాంటి వాళ్ళకి కోర్టు ఎలాంటి శిక్షలు విధిస్తుంది?
వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఉంటది. వీళ్ళెళ్ళి అంటే ఇప్పుడు చాలా మట్టుకు ఏమైతుందంటే కేసులన్నీ గూడా బయటికి రావు. లోపల లోపల ఉండిపోతారు. తల్లిదండ్రులకేంటంటే అంటే ముసలి వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి, వృద్ధులకేంటంటే వాళ్ళకి అవేర్‌నెస్ లేదు. అంటే వాళ్ళకి తెలీదు ఏం చేయాలో. అసలు ఇట్లాంటిది ఒక చట్టం గూడా ఉంది. ఈ చట్టం త్రూ నేనెళ్ళి కంప్లెయింట్ పెట్టొచ్చు అని కూడా చాలామంది తెలవదు. కానీ దీనికి చట్టం అనేది ఇచ్చారు. వాళ్ళకి వృద్ధులకు సంబంధించి వాళ్ళ రైట్స్ వాళ్ళకున్నాయి. ఒకవేళ పిల్లలు గనుక అట్లాంటి బిహేవియర్ కరెక్ట్ చేయట్లేదు, తల్లిదండ్రులని ఇల్ ట్రీట్ చేస్తున్నారు, సరిగ్గా చూసుకోవట్లేదు, మీరన్నట్టు కొడుతున్నారు, తిడుతున్నారు, అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అంటే ఎళ్ళి మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ వెయ్యొచ్చు. లేదు అంటే వెళ్ళి కలెక్టర్ దగ్గర కూడా మనం కంప్లెయింట్ చేయొచ్చు. ఒక కంప్లెయింట్ ఎట్లా అంటే అక్కడికెళ్ళి చెప్తే ఈవెన్ వీళ్ళకి చదువు రాకపోయినా కూడా అక్కడికెళ్ళి కంప్లెయింట్ ఇస్తే అక్కడ ఎవరో ఒకరుండి వాళ్ళ కంప్లెయింట్ అనేది మొత్తం రిటర్న్ ఫామ్‌లో తీసుకొని కంప్లెయింట్ అనేది అక్కడ ఫైల్ అయితది. దాని తగ్గట్టు కలెక్టర్ గారు ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకుంటారు. ఇన్వెస్టిగేషన్ చేపిచ్చి. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే, అనింది నా కొడుకేలే, కొట్టింది నా కొడుకేలే, అయినా పర్లేదులే అనుకొని సర్దుకుపోయే వాళ్ళు చాలామంది చూస్తుంటారు. కొంతమంది అంటే తెలియకుండా అంటే ఏం చేయాలో తెలీదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలీదు. కొంతమంది పల్లెటూర్లలో ఎలా ఉంటారంటే కేసు పెడితే మళ్ళీ ఏమవుతుందో, నా కొడుకుని ఏమైనా చేసేస్తారేమో, కొడతారేమో, తిడతారేమో అన్న ఈ భయంతో కూడా ఉంటారు. అంటే బేసిక్‌గా అంటే వీళ్ళ ఆస్తి వీళ్ళు తీసుకునేది రాదనమాట. పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇస్తే ఆస్తి తిరిగి రాకపోవడంతో నా కొడుకుని ఏమైనా చేస్తారనే ఈ భయం కూడా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఒకటేంటంటే ఓర్చుకోవడానికి కూడా ఒక ఓపిక ఉంటది. ఓకేనా? ఒక ఓపిక ఉన్నంత స్టేజ్ వరకు తల్లిదండ్రులు ఓపిక పడతారేమో. కానీ కొట్టడం ఎక్కువైపోయి చంపే వరకు వచ్చింది అంటే ఎవరికైనా భరించేంతనే భరిస్తారు కదా! అది భరించలేనంత అయితే దగ్గరలో ఎక్కడైతే పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు అంటే ప్రేమతోని పిల్లలకి ఇబ్బంది అయితది. పిల్లలు కేస్ అయితది అని చెప్పి ఆలోచించే వాళ్ళ గురించి ఇంక మనమేం చేస్తాం? మనమేం చేయలేం కదా! కానీ భరించలేనంత ఉంటే మాత్రం ధైర్యం చేసి వెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇయ్యండి. ఎందుకంటే మినిమమ్ చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదే. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదే. అది చూసుకున్నప్పుడు తల్లిదండ్రులే కాదు, వాడు కరెక్ట్ సిటిజన్ కూడా కాడు. సొసైటీలో రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ నిర్వహించాలంటే ఏమైనా రూల్స్ ఉంటాయా? నిర్వహించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో ఏదైతే ఇప్పుడు సొసైటీ ఉందో వృద్ధుల కోసం ఉన్నది ఖచ్చితంగా కూడా సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 కింద అది రిజిస్టర్ అయి ఉండాలి. రిజిస్టర్ అయితేనే దానికి రికగ్నిషన్ ఉన్నట్టు. రికగ్నిషన్ ఉంటే దానికి అంటే అది గవర్నమెంట్ చేతిలో దాని కింద ఉన్నట్టు. సో ఎప్పటికప్పటికి గవర్నమెంట్ ఆ సొసైటీని మానిటర్ చేస్తూ ఉంటుంది. అంటే చూస్తూ ఉంటదనమాట. కరెక్ట్ ఉన్నదా లేదా? కరెక్ట్‌గా మెడికల్ అమ్యూనిటీస్ అంటే మెడికల్‌కి సంబంధించినవి ఇస్తున్నారా? ఫుడ్ టైంకి పెడుతున్నారా? వాళ్ళకి కావాల్సిందంతా ఇస్తున్నారా అని చెప్పేసి గవర్నమెంట్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటుంది. సో దానికోసం అనేది రిజిస్ట్రేషన్ అనేది అవసరం. ఒకవేళ రిజిస్టర్ కాకపోతే ఆ సొసైటీకి చట్టరీత్యా ఎట్లాంటి వాల్యూ ఉండదు. అంటే రికగ్నిషన్ అనేది ఉండదు. సో ఈ సీనియర్ సిటిజన్స్ కేసెస్ ఏవైతే ఉంటాయో వీటిని హ్యాండిల్ చేసే అధికారికి అంటే ఏ స్థాయి అధికారి ఉంటారు? ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? దీనికి వెల్ఫేర్ ఆఫీసర్ అని ఒకరు ఉంటారండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ డ్యూటీ ఇదే. ఏమంటారు, ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్ చేస్తున్నారు లేదా? ట్రిబ్యునల్ ఇవన్నీ కరెక్ట్ అవుతున్నాయి లేదా? స్కీమ్స్ అంటే ఎన్‌జీఓస్‌లో ఏవైతే పెడుతున్నారో అవి కాకుండా ఈ మధ్యలో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే తల్లిదండ్రులు పిల్లల్ని చాలా కష్టపడి చదివిపిచ్చి అమెరికా, ఆస్ట్రేలియా అట్లా ఫారిన్ కంట్రీస్‌కి పంపిస్తారు. పంపించినాక ఏమైపోతది అంటే పిల్లలు వెళ్ళేసి అక్కడనే సెటిల్ అయిపోతారు. వాళ్ళు కనీసం ఇండియాకి తిరిగి రారు. చూడ్డానికి కూడా రారు. అంటే వాళ్ళకేంటంటే ఒకసారి వచ్చి పోవడం కూడా కష్టమే. సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి, 5 ఏండ్లైనా 10 ఏండ్ల రాకుండా ఉంటారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలతోనే అక్కడ ఫారిన్ కంట్రీస్‌లో సెటిల్ అయిపోయి ఉంటారు. కనీసం తల్లిదండ్రులు డైలీ వీడియో కాల్స్ ఇవే. అంటే వీడియో కాల్స్, టైంకి డబ్బులు పంపించడం. సో వాళ్ళకేంటంటే ఈ ఏజ్‌కి వచ్చిన తర్వాత వాళ్ళు వృద్ధులైన తర్వాత వాళ్ళ ఆలన పాలన చూసుకోవడం వాళ్ళ కష్టం. దానికి ఏం చేస్తున్నారు, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది చూస్తున్నారు. అవి చాలా ఎక్స్‌పెన్సివ్. ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు అంత డబ్బులు పెట్టే వాళ్ళకి అంత పరిస్థితి ఉంది అన్నట్టే. సో అది 20,000, 30,000 వాళ్ళ తగ్గట్టు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఒక రూమ్ ఇచ్చి వాళ్ళ దగ్గర టీవీ, ఏసీ అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంటుంది. ఏసీ, టీవీ అన్నీ ఉంటాయి. కానీ పిల్లలు మాత్రం దగ్గర ఉండరు. సో ఏం చేస్తారు, నెలకి ఎంత డబ్బులు కావాలంటే అంత పంపిస్తారు. కానీ కనీసం వచ్చి వాళ్ళు తిరిగి కూడా చూడరు. సో ఇలాంటి వాటి మీద కూడా ఆఫీసర్స్ అనేది
అంటే వాళ్ళు ఎప్పుడప్పటికి విజిలెన్స్ అంటే వాళ్ళు వెళ్ళి చెక్ చేయడం అలాంటివి చేస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఒక్కసారి అంటే వృద్ధులు కనుక లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ లోపలికి వెళ్ళిపోయాక లోపల ఏం జరుగుతుందో కూడా తెలీదు. అంటే వాళ్ళు కనీసం బయటకెళ్ళి కంప్లెయింట్ చేసుకోలేరు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ముసలైపోయి ఉంటారు. బయటకొచ్చి చెప్పేంత ఎనర్జీ లెవెల్స్ కూడా ఉండకపోవచ్చు. అంత శక్తి ఉండకపోవచ్చు. కొంతమంది మొత్తం బెడ్‌లోనే పడుకొని ఉండొచ్చు. సో, వాళ్ళ కంప్లెయింట్స్ అనేది బయటికి ఎట్లొస్తే రావు. సో, ఎప్పటికప్పటికి వెల్ఫేర్ ఆఫీసెస్‌కెళ్ళి వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. రీసెంట్‌గా ఒకటి అంటే నాకు తెలిసిన అనాథాశ్రమం ఏంటంటే ఇలాంటిదే ప్రైవేట్‌దనమాట. ఎట్లా అంటే పిల్లలు డబ్బులు కడుతూ వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి అందులో జాయిన్ చేసేస్తారు. ఒక హాస్టల్‌లో జాయిన్ చేసినట్టు ఓల్డ్ ఏజ్ హోమ్‌లో జాయిన్ చేస్తారు. చిన్నప్పుడు పేరెంట్స్ కదా చిన్నపిల్లని హాస్టల్‌లో జాయిన్ చేసినట్టు వీళ్ళు అట్లాంటి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో జాయిన్ చేస్తారు. చూస్తే తీరా ఎళ్లి చూస్తే కిచెన్‌లో చూస్తే మొత్తము ఖరాబైన ఫుడ్డు. ఓకే. మొత్తం పురుగులు పట్టేసి పప్పు అవన్నీ ఖరాబ్ అయిపోయి ఆ ఫుడ్ పెడతారు. వాళ్ళు చచ్చినట్టు తింటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ కంప్లెయింట్ చేయాలో కూడా తెలవదు. ఇంకా అది కూడా తినకపోతే వాళ్ళకి ఆకలి. కనీసం అది కూడా దొరకదు అనే బాధతోని అది తినేస్తూ ఉంటారు. అండ్ అది ఓల్డ్ ఏజ్ హోమ్ ఎట్లా అంటే గేట్ లోపలికి కూడా మనల్ని పోనివ్వరు. అంత స్ట్రిక్ట్‌గా పెడతారు. మేము వెళ్లి చూడనియ్యము. మీరు లోపలికెళ్ళి చూడడానికి లేదు అని చెప్పి. సో, ఈ ఆఫీసర్స్ అనేది వెళ్ళి అక్కడ కరెక్ట్‌గా చెకింగ్ చేస్తే కంప్లెయింట్ అనేది అంటే ఒకవేళ వృద్ధులు ఎవరైతే లోపల అంటే ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉన్న వృద్ధులే కంప్లెయింట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరో, నేనో ఎవరికైనా ఆ ఇన్ఫర్మేషన్ ఉంది అన్నప్పుడు మనం వెళ్లి కంప్లెయింట్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఇట్లాంటివి జరుగుతుంది. అంటే ఫుడ్ అట్లా టైంకి పెడతలేరు. ఇవన్నీ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీరెళ్లి వెల్ఫేర్ ఆఫీస్ కంప్లెయింట్ పెట్టొచ్చు. ఈవెన్ కలెక్టర్‌కి పెట్టొచ్చు. ఈవెన్ పోలీస్ స్టేషన్‌లో కూడా మీరు కంప్లెయింట్ పెట్టొచ్చు. కొంతమంది అంటే కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లోనే మనం చూస్తూ ఉంటాం. వీళ్ళేం చేస్తుంటారంటే పైకేమో ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పేసి లోపల ఉన్న వాళ్ళంటే వీళ్ళు కిడ్నీలు అమ్ముకోవడం ఇట్లాంటి పనులు కూడా అంటే ఇల్లీగల్ దందాకి కూడా పాల్పడుతుంటారు. అంటే కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కొడుకులు కానీ కోడలు కానీ వాళ్ళని ఒక్కసారి వదిలేసి తర్వాత పట్టించుకోరు. సో అలాంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్గా చేసుకొని ఇలాంటి ఇల్లీగల్ థింగ్స్కి పాల్పడుతుంటారు. సో అలాంటి వారికి చట్టం ఎలాంటి శిక్షలు విధిస్తుంది? ఒకవేళ ఓల్డ్ ఏజ్ హోమ్స్ మీరు అన్నట్టు ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో తీసుకెళ్ళి పెట్టి పిల్లలు పట్టించుకోకుండా వదిలేస్తే వాళ్ళ కిడ్నీస్ అట్లా అమ్ముకుంటున్నారు అంటే వెళ్ళి అంటే ఎవరికైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో వాళ్ళు వెళ్ళి ఇమీడియట్‌గా పోలీస్ కంప్లెయింట్ పెట్టాలి. పోలీస్ కంప్లెయింట్ పెడితే ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో కనుక ఈ క్రైమ్ అనేది జరుగుతుందో ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. అంటే ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో అది క్యాన్సిల్ చేసేస్తారు. ఆ లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేసేస్తారు. కానీ ఇలాంటివి బయటికి వెలుగులోకి వచ్చేది చాలా తక్కువ. ఎందుకంటే లోపలున్న ఓల్డ్ పీపుల్ ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళు కనీసం వెళ్ళి బయటకి చెప్పుకోలేరు. వాళ్ళని మొత్తం లోపల మూసేసి ఉంచేస్తారు. బయట ఎవరికైనా జర్నలిస్ట్‌కి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళెళ్ళి గనుక అది చూసి బ్రేక్ చేస్తే ఇలా జరుగుతుంది అన్నప్పుడు అప్పుడు ఏమన్నా బయట వెలుగులోకి వస్తదేమో. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఒక్కటే కాదు. ఓల్డ్ ఏజ్ హోమ్స్‌తో పాటు ఈ మధ్యలో ఏందంటే చిల్డ్రన్స్ కూడా అంటే చిల్డ్రన్ కూడా సంబంధించి అనాథాశ్రమం అంటారు చూడండి. అనాథాశ్రమంను ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కలిపి పెడుతున్నప్పుడు ఏంటంటే ఈ క్రైమ్స్ ఇవన్నీ ఎక్కడైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, పిల్లలది గానీ లేకపోతే వృద్ధులది గానీ అవయవాలు అమ్ముకోవడం ఇలాంటివి ఏమైనా జరిగితే అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా బయటకుంటే వెళ్ళి ఇమీడియట్‌గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కంప్లెయింట్ చేస్తే ఇన్వెస్టిగేషన్ జరిగితే అది క్యాన్సిల్ అవుతుంది. సో, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా ఎవరికైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తే గనక వెళ్ళి కంప్లెయింట్ చేయండి. భయపడకండి అసలుకి. ఎంతోమంది జీవితాలు మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. సీనియర్ సిటిజన్లకు సంబంధించిన సంక్షేమం కానీ వీటిని అమలు చేయడానికి కానీ అలాగే వీళ్ళ సమస్యలకు కానీ వీటన్నిటికీ సంబంధించి ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని అమలు చేయడానికి కూడా సీఎం సారథ్యంలో రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఒక కమిటీని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ కమిటీ ఎలా వర్క్ చేస్తుంది అంటారు? స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీస్ అనేది ఫామ్ అయింది. ఎస్పెషల్లీ అంటే ఈ సీనియర్ సిటిజన్స్ రైట్స్ ఏవైతే ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నాయో దానికోసం అనేది కమిటీ లెవెల్స్ అనేది ఫామ్ అయింది. యాక్చువల్గా ఏంటంటే ముందు ఈ 2007 కంటే ముందు కూడా ఏది కూడా సీనియర్స్కి సంబంధించి ఒక్క చట్టం కూడా లేదు. అంటే వృద్ధులకు సంబంధించి వాళ్ళ రైట్స్ వాళ్ళ ప్రొటెక్షన్కి సంబంధించిన రైట్స్ ఒకటి కూడా లేదు. ముందు ఎలా ఉంటుందంటే ఒక గిఫ్ట్ డీడ్ చేసినాము అంటే గిఫ్ట్ డీడ్ అంతే పిల్లలకి ఇచ్చేసినంటే తిరిగి తీసుకోవడానికి అవకాశం కూడా లేదు. బట్ ఈ సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే నువ్వు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రివొకేషన్ చేసుకోవచ్చు. అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు ఎనీ టైం. ఏ టైంలో అయినా సరే నా పిల్లలు నన్ను సరిగ్గా చూడట్లేదు అంటే నేను ఆ గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసుకుంటా. నేను ఇచ్చిందే నువ్వు నన్ను బాగా చూసుకుంటావు అని. నువ్వు బాగా చూసుకున్నప్పుడు నీకెందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఏ టైంలోనే క్యాన్సిల్ చేసుకోవచ్చు. అది ముందు ఉండేది కాదు. కానీ సీనియర్ సిటిజన్ యాక్ట్ వచ్చాక
ఏ టైంలో కూడా మనం ఆ గిఫ్ట్ డీడ్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇదైతే బెస్ట్, ఇప్పటివరకు వచ్చిన చట్టాల్లో బెస్ట్ చట్టం. ఎందుకంటే ఆస్తి తీసుకోగానే పిల్లలు మారిపోతారు. అయిపోయింది, నా పని అయిపోయింది, నేను డబ్బులు తీసేసుకున్నా, నా డబ్బులు నాకు వచ్చేసినాయి, నా ప్రాపర్టీ నాకు వచ్చేసింది, ఇంకా నేను తల్లిదండ్రులు చూసుకుంటే చూసుకోపోతుంది, నన్ను అడిగేవాడేవాడు అన్నట్టు ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. సంథింగ్ ఇస్ దేర్, ఏదో ఒకటి ఉన్నది, నేను పని చేసే వాళ్ళు ఉన్నారు అనే భయం ఉంటేనే కదా. ఇప్పుడు తప్పు చేయకుండా ఉండాలి అంటే పనిష్మెంట్ వస్తుందనే భయం ఉండాలి, అంతే కదా. సో ఈ పనిష్మెంట్ ఉంది కాబట్టి చాలా మటుకు చేంజ్ వచ్చింది. అండ్ పిల్లలకి ఈ భయం ఉంటేనే, చాలామంది ప్రేమతో చేయడం వేరు, ఒకవేళ ప్రేమ లేని సందర్భంలో కనీసం భయంతోనన్నా ఏదో చేస్తారని చెప్పేసి ఇలాంటి యాక్ట్స్ తీసుకొచ్చింది. సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 ప్రకారము ఈ సొసైటీ అనేది ఫామ్ అయింది కూడా ఏంటంటే ఈ వృద్ధులని వాళ్ళ రైట్స్ కాపాడడానికే. మెయిన్ వాళ్ళ మోటో ఏంటంటే వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ వెల్ఫేర్. సో ఈ సొసైటీస్ కింద వృద్ధుల బాగోగులు చూసుకోవడము, వాళ్ళకి సంబంధించిన మెడికల్ ప్రాబ్లమ్స్, మళ్ళీ అయితే ఫైనాన్షియల్గా అంటే డబ్బుల పరంగా ఇలాంటివన్నీ కూడా చూసుకోవడానికి సొసైటీ అనేది ఫామ్ అయింది. ఇది ఎప్పటికీ అప్పటికి గవర్నమెంట్ మానిటర్ చేస్తూ ఉంటుంది. ఈ స్కీమ్ త్రూ ఏంటంటే గవర్నమెంట్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఒక చెక్కింగ్, అంటే మన నెత్తి మీద ఒకరు చెక్ చేస్తుంటే భయంతో మనం పనులు చేస్తాం కదా. సో దానికోసం అనేది ఇది ఫామ్ అయింది. ఏపీలో మాత్రం సీనియర్ సిటిజన్స్ విషయంలోకి వస్తే గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం పోలీస్ స్టేషన్లు, పోలీసు వాళ్ళు కానీ, అడ్వకేట్లు, లాయర్లతో వీళ్ళతో ఎవరితో పని లేకుండా డైరెక్ట్గా వెళ్ళి ట్రిబ్యునల్కి వీళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేసుకునే అలాంటి ఒకటి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ ట్రిబ్యునల్స్ని ఎలా సంప్రదించాలి, ఒకవేళ సంప్రదిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఒకవేళ పిల్లలు కనుక తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి అనుభవిస్తూ తల్లిదండ్రులను పట్టించుకోకపోయినా, లేకపోతే కనీసం వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టకుండా, వాళ్ళకి కావాల్సినవి చూసుకోకుండా, ఇల్ ట్రీట్ చేయడం, అంటే సరిగ్గా చూసుకోకపోవడం ఇలా జరిగినప్పుడు ఆ తల్లిదండ్రులు వెళ్ళి ఈ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్లో వెళ్ళి కంప్లైంట్ అనేది ఫైల్ చేయొచ్చు. మామూలుగా ఏంటంటే మనకేం తెలుసు, ఏదైనా ప్రాబ్లం ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవడం మనకు తెలుసు. సో ఏపీలో ఏం జరుగుతుందంటే మీరు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కాకుండా డైరెక్ట్ వెళ్ళి మీరు పోలీస్ స్టేషన్ అవసరం కూడా లేకుండా వెళ్ళి ట్రిబ్యునల్ కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో ఏదైనా సరే అంటే ట్రిబ్యునల్ ఏంటంటే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోతుంది. మీరు వెళ్ళి ఆ ఫామ్ ఒకటి ఫిల్ చేస్తే సెక్షన్ 23 ఆఫ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద ఇప్పుడు ఆ కంప్లైంట్ అనేది ఫైల్ చేస్తే కనుక దాని తగ్గట్టు, అంటే మీరు ఇచ్చిన కంప్లైంట్ బట్టి, అంటే అది ఆస్తి క్యాన్సలేషనా, ఇచ్చిన ఆస్తి క్యాన్సలేషనా, లేకపోతే సరిగ్గా చూసుకోకపోవడం, నాకు డబ్బులు ఇవ్వట్లేదు ఆ విషయం, మెయింటెనెన్స్ అంటారు, ఆ మెయింటెనెన్స్ విషయంలో కంప్లైంట్ పెట్టినరా. సో మీరు ఏదైతే కంప్లైంట్ పెడతారో ఆ కంప్లైంట్ తగినట్టు ఆ కంప్లైంట్లో ఉన్న ప్రాబ్లమ్ని దాన్ని బట్టి కూడా మీకు జడ్జిమెంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. అండ్ యాక్షన్ కూడా చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. అంటే ఏదో కంప్లైంట్ పెట్టినాము నెలలు సంవత్సరాలను కాకుండా తొందరగానే ఈ చర్యలన్నీ తీసుకుంటారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది. ఒకవేళ కనుక అది ప్రూవ్ అయింది అంటే, మీరైతే కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత ఏవైతే అవసరమైన డాక్యుమెంట్స్ చెప్పాను కదా, ప్రూఫ్స్ అన్నీ ఇవ్వాలి, ఆస్తి పత్రాలు అవన్నీ వేసిన తర్వాత వాళ్ళు ఒకవేళ పిల్లలు తప్పు చేసినట్టు కనుక ప్రూవ్ అయితే 3 నెలల నుంచి 6 నెలల వరకు మీకు పనిష్మెంట్ దొరకవచ్చు. ఒకవేళ కొట్టడం తిట్టడం అయితే ఐపీసీ సెక్షన్స్ అన్నీ కవర్ అయ్యి కూడా కొట్టిన దాన్ని బట్టి ఐపీసీ ప్రకారం ఏదైతే పనిష్మెంట్ ఇస్తారో ఆ పనిష్మెంట్ ఉండొచ్చు. సేమ్ టైం మీకు ఆల్సో ఫైన్ కూడా ఇస్తారు. ఇది కాకుండా నెలకి ఎంత అవసరం చెప్పాను కదా, ఎంత అవసరం ఉంది దాన్ని బట్టి కూడా నెలకి ఇంత మీ తల్లిదండ్రుల మెయింటెనెన్స్ ఇవ్వండి అనేసి ఆర్డర్స్ ఇస్తారు. సో ఏపీలో ట్రిబ్యునల్ అనేది ఈజీ అయిపోయింది. మనం దగ్గర ఇప్పుడు తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే ఒకవేళ పిల్లలతోని తల్లిదండ్రులు కనుక ఎలాంటి ప్రాబ్లం ఉంటే, అంటే ఒకవేళ కొట్టడం తిట్టడం అంటే అట్లాంటివి అయితే, లేకపోతే చూడలేదు, రోడ్డు మీద వదిలేస్తున్నారు, చూడట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, అసలు ఏమంటారు టైంకి ఫుడ్ కూడా పెడతలేరు అన్నప్పుడు, అసలు ఫుడ్డే పెడతలేరు అన్నప్పుడు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. బట్ ఒకవేళ ఆస్తి క్యాన్సిల్ చేయాలంటే ఇప్పుడు క్యాన్సిలేషన్ ఆఫ్ గిఫ్ట్ డీడ్ ఉంటుంది. అంటే మనం ఇచ్చిన గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నప్పుడు అది వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టే కంప్లైంట్ కాదు, అది వెళ్ళి ఒక కోర్టులో పెట్టుకోవాలి, అంటే ఒక సివిల్ కోర్టులో వేసే కంప్లైంట్. దాని బదులు వెళ్ళి ఈ ట్రిబ్యునల్లో వేసుకోవచ్చు. ఈ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ వేసుకుంటే ఏంటంటే మీకు అక్కడ కేసెస్ చాలా బోల్డ్ అని ఉంటాయి, కానీ ఇక్కడ కేసు ఏంటి, ఓన్లీ దీనికి సంబంధించిన కేసెస్ మాత్రం ఉంటాయి కాబట్టి, తక్కువ కేసెస్ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. అంటే మీకు ఆ కోర్టు టైం అనేది సేవ్ అవుతుంది, కోర్టు టైం తగ్గుద్ది. ఒక సివిల్ కోర్టులో వేసిన కేసు కంటే కూడా ఇక్కడ తొందరగా కూడా మీకు న్యాయం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ ట్రిబ్యునల్కి ఉన్న ఇంపార్టెన్స్ ఇదనమాట. ఒక తల్లిని కానీ తండ్రిని కానీ ఒకవేళ చంపేశాడే అనుకోండి, అంటే అడగడానికి ఎవరు లేరు, ఎందుకంటే ఉన్నది ఒక కొడుకు, వాడే వాళ్ళ తల్లిని కానీ తండ్రిని కానీ చంపాడు. సో ఇలాంటప్పుడు పోలీసులు కానీ చట్టం కానీ వీడి మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? ఒకవేళ
కొడుకు తండ్రినే కాదు, ప్రపంచంలో ఎవరిని చంపినా కూడా అది మర్డర్ కేసు అవుతుంది. ఓకేనా? మర్డర్ కేసు సెక్షన్ 302 ఆఫ్ ఐపీసీ అయిపోతుంది. 302 సెక్షన్ ఏదైతే పనిష్మెంట్ ఇస్తుందో ఆ సెక్షన్ కింద అదే పనిష్మెంట్ కొడుకు అంటే కంప్లైంట్ ఇవ్వకుండా కూడా సుమోటోగా తీసుకుంటారు దీన్ని. ఆఫ్ కోర్స్ అంతే కదా. ఎక్కడైనా మర్డర్ జరిగింది అంటే పోలీసులు అక్కడికి వచ్చేస్తారు, పోలీసులు వెళ్ళి అక్కడ అరెస్ట్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అందులో కల్ప్రిట్ అక్యూజ్డ్ ఎవరో చూస్తారు, అక్యూజ్ తర్వాత అది కల్ప్రిట్ ఎవరో తెలుస్తుంది, ఇన్వెస్టిగేషన్ అవుతుంది, కోర్ట్ ప్రొసీడింగ్స్ అవుతాయి, వాడి గిల్టీ అని ప్రూవ్ అయింది అనుకోని మన పనిష్మెంట్ దొరుకుతుంది. అంటే ఇవన్నీ జస్ట్ మనం మాట్లాడుకోవటం కానీ ఏదో నామకే వాస్తే ఉన్నాయంటే ఉన్నాయి అన్నట్లుగా ఉన్నాయి, కానీ ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయా అంటే చర్యలు అనేవి తీసుకుంటున్నారా? ఇప్పుడు ప్రాబ్లం ఇక్కడ వస్తుంది అంటే చాలా మట్టుకు తల్లిదండ్రులు వెళ్ళి సొంత పిల్లల మీద కంప్లైంట్ ఇవ్వరు. ఓకే, బాగా ఇక అంటే నేను చూస్తున్నాను అంటే నేను చెప్పా కదా, ఒక వీడియోలో చూశాను, ఒక కొడుకు ఇద్దరు తల్లిదండ్రులు బైక్ మీద ఎక్కించుకొని రోడ్డు మీద వదిలేసి వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చున్నారు. దానికి అదృష్టశాత్తు ఎవరో అక్కడ వీడియో తీసిండు కాబట్టి ఆ వీడియో అనేది బయటకు వచ్చింది, తెలిసింది. అలా డైలీ బేసిస్లో ప్రతిరోజు ఎన్నో జరుగుతుంటాయి, అది మనకు కనీసం తెలియదు. సో ఇదేంటంటే తల్లిదండ్రులు వెళ్ళి కంప్లైంట్ పెట్టినాడే ఏదైనా యాక్షన్ తీసుకుంటారు. తల్లిదండ్రులు కంప్లైంట్ పెట్టినప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోరు కదా. సో ఒక్క తల్లిదండ్రులు వెళ్ళి కనుక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినా లేకపోతే ఈ ట్రిబ్యునల్ కంప్లైంట్ పెట్టినా ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకుంటారు. అందులో డౌట్ ఏం లేదు. నామినల్గా ఉన్నది, నామకే వాస్తు ఉన్నదని నేను అనుకోను. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అసలు వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేయడమే మెయిన్ ప్రాబ్లం. తల్లిదండ్రులు సొంత పిల్లల మీద కంప్లైంట్ పెట్టినప్పుడే కదా ఏదైనా జరుగుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు కనుక పిల్లలకి గిఫ్ట్ డీడ్ ద్వారా వాళ్ళ ప్రాపర్టీ అనేది ట్రాన్స్ఫర్ చేసిండ్రు అంటే మీ ఆస్తి మీ పిల్లలకి ఇచ్చేసినారు. గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చుంటే మీరు ఇచ్చిందే మీ పిల్లల మీద ప్రేమతోనే ఆప్యాయతో. ఒకవేళ కనుక మీ పిల్లలు ఆస్తి తీసుకొని గిఫ్ట్ డీడ్ అయిపోయిన తర్వాత కనీసం మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని వదిలేస్తే మీరు వెళ్ళి కలెక్టర్ దగ్గర కంప్లైంట్ చేయొచ్చు. కలెక్టర్ దగ్గర కంప్లైంట్ అంటే ఒక పెటిషన్ లాగా వేయచ్చు, నేను ఇట్లా క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాను అని అది చేయొచ్చు, లేకపోతే ట్రిబ్యునల్లో వేయచ్చు, లేదా కోర్టులో కూడా వేయచ్చు. వేసి నేను ఈ రివకేషన్ చేసుకోవాలనుకుంటున్నాను. రివకేషన్ అంటే ఏంటంటే క్యాన్సిల్, నేను ఈ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసుకుంటా అంటే నా ఆస్తి నాకు రావాలి అని అంటే మీ ప్రాబ్లం అనేది తీరిపోతుంది. అప్పుడు మీ ఆస్తి మీరు అమ్ముకొని మీరు బతకవచ్చు, లేకపోతే ఆ భయంతోనే వచ్చి మీ పిల్లలు మిమ్మల్ని కనీసం ఆస్తి భయంతోనే అంటే పోతుందనే భయంతోనే వచ్చి మిమ్మల్ని చూసుకునే అవకాశం ఉంది. సో ఏ టైంలో సరే మీరు క్యాన్సిల్ అనేది చేసుకోవచ్చు ఇచ్చిన గిఫ్ట్ డీడ్. ఓకే, చూసారుగా, ఇది ఈనాటి వీడియో. అంటే తల్లిదండ్రులు కూడా మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. అంటే కన్న కొడుకులే మిమ్మల్ని కొట్టి తిట్టి ఓల్డేజ్ హోమ్స్లో పడేసే స్థితికి మీరు ఉన్నారు, ఆ స్థితిలో ఉన్నారు అంటే మీ పిల్లల మీద మీరు ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు తెలిసిపోయిందిగా మీ పిల్లలు ఎలాగో మీ మీద ప్రేమ చూపించట్లేదని. సో వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు. చూసారుగా, ఇది నాటి వీడియో. మరిన్ని వీడియోస్ కోసం బీఆర్కే లీగల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.